నమస్తే వీటిలి వార్తలకు స్వాగతం నేను లక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూకి వేదికైన సాగర తీరం నేవల్ ఫ్లీట్ ను సమీక్షించిన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని దళిత సంఘాలు డిమాండ్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నా విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల సీఎం తన చిత్తశుద్ధి నిరూపించాలి పల్లా శ్రీనివాసరావు డిమాండ్ బీసీ జాబితాలో కాపులను చేర్చాలి రాష్ట్ర కాపునాడు జేఏసీ డిమాండ్ దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ కార్యక్రమం విశాఖపట్నం సాగర తీరంలో ఘనంగా జరిగింది. సాయుధ దళాల సుప్రీం కమాండర్ అయిన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేవల్ ఫ్లీట్ ను సమీక్షించారు. దేశ స్వాతంత్ర్యం 75వ వార్షికోత్సవం సందర్భంగా దేశమంతటా ఆజాదీ కా అమృత మహోత్సవ్గా జరుపుకుంటున్న సందర్భంగా 12వ ఫ్లీట్ రివ్యూ జరిగింది. 60కి పైగా నౌకలు, జలాంతర్గాములు, 55 విమానాలతో కూడిన ఈ ఫ్లీట్ కు నేవల్ ఆఫర్ పెట్రోల్ వెసెల్ ఐఎన్ఎస్ సుమిత్ర నాయకత్వం వహించింది. సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ 21 గన్ సెల్యూట్ తర్వాత రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ నౌక ఐఎన్ఎస్ సుమిత్రలో పర్యటించారు. విశాఖపట్నం నుండి లంగర్ వేయబడిన 44 నౌకలను ఆయన పర్యవేక్షించారు. ఈ సమీక్షలో భారత నావికా దళం, కోస్ట్ గార్డ్ కు చెందిన నౌకలను ఆయన పర్యవేక్షించారు. ఈ ఫ్లీట్ లో ఎస్సీఐ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ నుండి షిప్లు కూడా పాల్గొన్నాయి. అనంతరం అనేక హెలికాప్టర్స్, ఫిక్స్డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా అద్భుతమైన ఫ్లై పాస్ట్ ప్రదర్శన జరిగింది. ఇప్పటికే ఉన్న యుద్ధ నౌకలు, జలాంతర్గాములతో పాటు భారత నౌకాదళం తాజాగా కొనుగోలు చేసిన యుద్ధ నౌకలు కూడా ప్రదర్శించారు. ఇంకా పెరేడ్ ఆఫ్ సెయిల్స్, సెర్చ్ అండ్ రెస్క్యూ డెమాన్స్ట్రేషన్, ఎస్ఎడ్సి, హాక్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఏరోబాటిక్స్, ఎలైట్ మెరైన్ కమాండోస్, వాటర్ పారా జంప్లతో సహా అనేక ఆకర్షణీయమైన వాటర్ అండ్ కార్యకలాపాలు కూడా ప్రదర్శించారు. ఫ్లీట్ రివ్యూ తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్ సిన్హా జే చౌహాన్ సమక్షంలో రాష్ట్రపతి ప్రత్యేక ఫస్ట్ డే కవర్, స్మారక స్టాంపులను విడుదల చేశారు. జగన్ ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. దళితుల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల ప్రతినిధి బూసి వెంకట్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పాలనలో దళితులకు సంబంధించి 20కి పైగా పథకాలు రద్దు చేయటం జరిగిందన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దారి మళ్లించారన్నారు. రద్దు చేసిన పథకాలన్నింటినీ పునరుద్ధరించాలని, ఎస్సీ ఎస్టీ అభివృద్ధికి కొత్త పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని చేపట్టిన తర్వాత దళితులకి కష్టాలు ఎదురయ్యాయి. రద్దు చేసినటువంటి సంక్షేమ పథకాలన్నిటినీ వెంటనే పునరుద్ధరించండి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఆధారంగా ఎస్సీలకి ఎస్టీలకి ప్రత్యేక పథకాలు రూపొందించి దళితుల అభివృద్ధి కోసం కొత్త పథకాలని అమలు జరపండి. నవరత్నాల్లో మమ్మల్ని కలపొద్దు, మాకు ప్రత్యేక పథకాలు రూపొందించడం అడుగుతూ ఇవాళ ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ వీసీగా ఒక మంచి మీకు చాలా బలమైన కార్యకర్తను పెట్టుకున్నారు. ఆయన అక్కడి నుంచి విద్య పరిపాలన కానీ విద్యా సౌకర్యాలు కానీ చేయట్లేదు. ఆయన మీ పార్టీని బలోపేతం చేయడం కోసం రాజకీయ కలాపాల కేంద్రంగా ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఛాంబర్ మారిపోయిందని చెప్పడానికి బాధపడతా ఉన్నాం. ఇవాళ 18 కోర్సుల్ని ఆయన రద్దు చేసి 200 మంది అధ్యాపకుల్ని రోడ్డు మీదకి నెట్టి వేల మంది ఎస్సీ ఎస్టీ బడుగు విద్యార్థులకి యూనివర్సిటీకి రాకుండా గేట్లు క్లోజ్ చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీని బాగు చేయండి. వెంటనే ఆ వీసీ ప్రసాద్ రెడ్డి గారిని
వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎస్సీలకు ఉన్న స్కీములు 20 పథకాలు పైగా ఉన్నాయి, అవన్నీ కూడా రద్దు చేశారు. మరి దీని మీద ఈరోజు ఇక్కడ జీవీఎంసీ దగ్గర ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ స్కీములను ఎప్పుడూ రద్దు చేయలేదు. మరి ఈయన వచ్చిన దగ్గర నుంచి కొత్తవి అయినా పెట్టకపోయి ఉన్న స్కీములన్నీ కూడా రద్దు చేశారు. మరి దీని మీద మరి ఆయన దృష్టికి మరి తీసుకువెళ్ళడానికని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తక్షణమే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అవనివ్వండి, బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళు అవనివ్వండి, విదేశీలు వెళ్ళి చదువుకున్న పిల్లలు విద్య దీని మీద అవనివ్వండి, మరి ఏ ఒక్కటైనా సరే ప్రతి ఒక్క దీని మీద కూడా మీరు పీఎఫ్ఆర్ కోసం రాష్ట్రపతి కేంద్ర మంత్రులు విశాఖ వస్తున్నందున సీఎం జగన్ కార్మిక సంఘాల ప్రతినిధులను వారి వద్దకు తీసుకెళ్లి ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా చూడాలని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో తొలి నుంచి వైకాపా నేతలు సక్రమంగా పాల్గొనడం లేదన్నారు. ఇప్పటికైనా సీఎం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఉద్యమం చేస్తుంటే వైకాపా నాయకులు కేంద్ర మంత్రులతో కలిసి తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పెద్దగా స్పందించడం లేదని ఆరోపించారు. కార్మికుల నాయకులను వంచేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. తొలి నుంచి కేంద్రం వద్దకు అఖిలపక్షం తీసుకెళ్లాలని తాము కోరుతున్నామని చెప్పారు. సాగర్ నగర్ సమీపంలో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయం పూర్తయి 9 నెలలు గడుస్తున్నా ప్రారంభించడానికి సీఎం రావటం లేదన్నారు. పీఠాల వార్షికోత్సవాలు, వివాహాలకు మాత్రం వస్తున్నారని విమర్శించారు పల్లా శ్రీనివాసరావు. మేము పోరాటం చేస్తున్నాం అనే మాట నిజమైతే మీరు ఈరోజు కార్మిక నాయకులందరినీ తీసుకొని ప్రైమ్ మినిస్టర్ దగ్గర కానీ లేకపోతే వచ్చినటువంటి కేంద్ర మంత్రివర్యుల దగ్గర కానీ తీసుకువెళ్ళాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము ఖచ్చితంగా ప్రత్యక్షంగా మేము ఇప్పటికే పోరాటం చేస్తున్నాం, మా కార్మిక వర్గాలు పోరాటం చేస్తున్నాం, ఇంకా ఈ పోరాటాన్ని తీవ్రస్థాయి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వైసీపీ గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే గతంలో కూడా చెప్పాం. కార్మికులు 2021 ఫిబ్రవరి నాటికి విజయసాయిరెడ్డి గారు వచ్చే గేట్ దగ్గరకు వచ్చినప్పుడు గేట్ మీటింగ్లో పట్టు విడిపు ఉండాలంటే కార్మిక వర్గాలు ఒక్కసారిగా ఊగెత్తిన ఆయన మీద గొడవలేసినాయి. తర్వాత పరిణామాలు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఢిల్లీ తీసుకెళ్లి కార్మిక వర్గాల మధ్యనే ముందే మా వల్ల కాదంట. ఎందుకు ఈ మధ్యకాలంలో చోటు చేస్తున్న పరిణామం ఏంటంటే కార్మిక నాయకుల్ని వీళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, కార్మిక నాయకుల్ని భయాందోళన గురి చేస్తున్నారు. ఆ ఉద్యమాలని పరోక్షంగా అణగదొక్కడానికి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఇటీవల కాపుల పట్ల వ్యవహరించిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు విశాఖ జిల్లా కాపునాడు అధ్యక్షుడు తోట రాజీవ్ అన్నారు. పౌర గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1994 నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్న కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరియు పోరాటంలో ముఖ్య పాత్ర వహించిన కాపు రాష్ట్ర జేఏసీని అవమానపరుస్తూ కాపుల్లో చీలికలు తెచ్చి అస్తవ్యస్తం చేస్తూ బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం బాధాకరమన్నారు. కాపు జాతిలో ఉద్యమంతో సంబంధం లేని కొంతమంది నాయకులతో భేటీ అయి అగ్రనాయకులైన బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణలను భాగస్వామ్యం చేయకుండా పన్నుతున్నటువంటి కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాపులను తిరిగి బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ 10%లో రాష్ట్ర కాపు జేఏసీ పోరాటం కారణంగా అప్పటి ప్రభుత్వం కాపులకు అనేక సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ 5% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేటాయించడం జరిగిందన్నారు. ఒక ఈడబ్ల్యూఎస్ వాళ్ళ చేతిలో ఉండింది కాబట్టి దాంట్లో 5% కాపులకి తాత్కాలికంగా అది అయ్యేదాకా మీరు ఇలా సంతృప్తి పడండి అని ఇచ్చిన ఒక జీవో. అసలైన అంశాన్ని బీజేపీ ప్రభుత్వం వాళ్ళ దగ్గర దాన్ని పెట్టుకొని కోల్డ్ స్టోరేజ్లో పడేసింది. వాళ్ళు చేయాల్సిన బాధ్యతని వాళ్ళు విమర్శించి ఈరోజు 5% గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ముఖ్యంగా జీవీఎల్ నరసింహారావు గారు చాలా ఘనకారం చేస్తారు. చాలా అసలు కాపు జాతిని ఈరోజు ఉద్ధరించేసే విధానంగా ఏదో మాట్లాడుతున్నారు. రాజ్యసభలో
ఒక 4 ముక్కలు మాట్లాడి బీజేపీలో మా ఉన్న అగ్రనాయకులు సోమవీర్రాజు గారిని కానీ కన్నా లక్ష్మీనారాయణ గారిని కానీ భాగస్వామ్యం చేయకుండా ఈయన మీటింగ్లు పెట్టేస్తున్నాడు విపరీతంగా. రాష్ట్ర ప్రభుత్వాన్ని తిడతారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరు సాగించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు అప్పలనాయుడు సూచించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెందుర్తిని అనకాపల్లిలో కలపబోమని సీఎంతో ఒక్క మాట ఎమ్మెల్యే చెప్పించలేకపోతున్నారన్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణపై అదీప్ రాజు ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ధైర్యం ఉంటే అభివృద్ధిపై వైకాపా నేతలు చర్చకు రావాలని సవాల్ విసిరారు. 3 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. భాష బాగాలేదంట ఈయన చెప్తాడు. 40 సంవత్సరాలు అయింది సార్, 40 సంవత్సరాలు దాటే ఉంది సత్యమూర్తి గారు వచ్చి. ఆయన 7 సార్లు పోటీ చేశారు, 4 సార్లు గెలిచారు, 3 సార్లు ఓడిపోయారు. కాకపోతే ఇప్పుడు కాన్స్టిట్యున్సీ మారలేదు, వేరే పార్టీ మారలేదు, వేరే వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడలేదు. ఈవేళకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా గౌరవించి మాట్లాడతారు. ఈవేళ అడగండి, ఉత్తరాంధ్రలో అధికారులు ఎవరైనా ఇష్టపడే ఎక్కడ పనిచేసే నాయకులు ఉన్నారంటే అది బండా సత్యమూర్తి గారు. ఎన్ని ఆఫీసర్, ఎందుకంటే ఆఫీసర్ ఇచ్చే వాల్యూ అలాంటి, కింద కార్యదర్శి పెద్ద కార్యదర్శి ఇచ్చే వాల్యూ అయింది. అదీప్ రాజు గారు మాట్లాడుతున్నారు మర్యాద గురించి, సభ్యత గురించి, భాష గురించి. సార్ మొన్న గురూజీ, మీ ఆస్థాన గురూజీ ఉన్నారు కదా మన పెందుతులోనే, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఓ సీఏ కాలర్ పట్టుకొని మీ మధ్యలో మాట్లాడిన భాష ఏంటి సార్? ఆ రోజు మీరు ఏం చేస్తున్నారు? పెందుతో గాడిలు చేస్తున్నారా? మన జిల్లా సీఐని వేరే జిల్లా నుంచి వచ్చిన మంత్రి కాలర్ పట్టుకొని మన ప్రాంతంలో ఆయన తిడితే మీరు ఏం చేశారు ఆ రోజు? సేవా దృక్పథానికి మరో పేరు మట్టపల్లి చలమయ్యని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. గాజువాక హైస్కూల్ రోడ్లో అమ్మా ట్రస్ట్ ఆధ్వర్యంలో చలమయ్య 5వ సంస్మరణ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా నాగిరెడ్డి పాల్గొని చలమయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమ్మా ట్రస్ట్ చేపట్టిన ఎన్నో కార్యక్రమాల్లో ఆయన పాల్గొని తన సేవలను అందించారని కొనియాడారు. రైతు దేవోభవ పేరుతో ఇటీవల ట్రస్ట్ చేపట్టిన వినూత్న కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందన్నారు. కార్యక్రమంలో కరణంరెడ్డి నరసింహరావు, డీసీఎంఎస్ చైర్మన్ పల్లా చిన్నతల్లి, రజక కార్పొరేషన్ డైరెక్టర్ యువశ్రీ, బాటా శ్రీను, గూటూరు శంకర్రావు, నాగేశ్వరరావు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మెంబర్స్కి, సోదరిమణులకి, సోదరులకి అందరికీ కూడా నేనున్నాను అని భరోసా ఇచ్చి అన్ని కార్యక్రమాలు కూడా జయప్రదం అయ్యేటట్టుగా చేసేవారు. ఆ మహానుభావులు చేసిన సేవలకి గుర్తింపుగా మరి అతను వేసినటువంటి బాటలో మనం ప్రయాణించడమే, అందుకన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు. మరి తండ్రి వారసత్వాన్ని ఎలాగా కొడుకు పుచ్చుకుంటారు, ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలనే ఏ కొడుకులన్నా తండ్రి చేసిన సేవలకి మేము కూడా తర్వాతలో అతని ఆత్మకు శాంతి చేకూరాలనే విధంగా వాళ్ళ బిడ్డలు కూడా ఉన్నతమైన పొజిషన్ ఉన్నారు. అందరూ వారు కూడా సేవా కార్యక్రమాల్లో తండ్రి బాటలోనే కొడుకులు కూడా నడుస్తున్నారు. ఆ సేవా కార్యక్రమాలు అందించట్లో ముందు వరుసలోనే వాళ్ళు కూడా ఉంటారు. వినియోగదారుల రాష్ట్ర కమిషన్ సభ్యురాలుగా సూర్య భాస్కరం నియమితులయ్యారు. ఈ సందర్భంగా నగరంలో నిర్వహించిన నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ సమావేశంలో చైర్మన్ సాయి రమేష్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినియోగదారుల రాష్ట్ర కమిషన్ సభ్యులు సూర్య భాస్కరం మాట్లాడుతూ వినియోగదారుల్లో అవగాహన పెంచడానికి జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ చట్టం 1986లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీని ద్వారా వినియోగదారుల ప్రయోజనాలకు మరింత రక్షణ కలిగించడం జరుగుతుందని చెప్పారు. వినియోగదారుల వివాదాల పరిష్కారం కోసం ఈ చట్టాన్ని తయారు చేశారన్నారు. ఆరోగ్యానికి, ఆస్తికి హాని కలిగించే స్వభావం గల వస్తువుల అమ్మకాల నుండి రక్షించుకునే హక్కు, వస్తువుల పరిమాణం, స్వచ్ఛత, వస్తువులకు సరైన ధర తెలుసుకునే హక్కు, బ్యాంకింగ్, ఫైనాన్సింగ్ మొదలైన సేవలు ఈ చట్టం పరిధిలోనికి వస్తాయన్నారు. కార్యక్రమంలో వైజాగ్ డిస్ట్రిక్ట్ కమిషన్ జడ్జ్ శ్రీమతి వెంకటేశ్వరి, విజయనగరం డిస్ట్రిక్ట్ కమిషన్ ప్రెసిడెంట్ ఆర్వి నాగసుందర్, కాకినాడ డిస్ట్రిక్ట్ కమిషన్ ప్రెసిడెంట్ వసంత్ కుమార్, వైస్ చైర్మన్ కమల్ కుమార్, సౌత్ ఇండియా వైస్ చైర్మన్ సరగడం సురేష్, శ్రీనివాస్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
6 నుంచి యాక్ట్ అమెండ్మెంట్ అవుతూ మొత్తం యాక్ట్ అంతా కూడా 2019 అమెండెడ్ యాక్ట్ కింద పార్లమెంట్ తీసుకురావడం జరిగింది. 2019 ఆగస్ట్ 9వ తారీఖుని ఈ యాక్ట్ మన పార్లమెంట్లో అది జీవో అవ్వడం అయింది, కొత్త యాక్ట్ వచ్చింది. దానికి రూల్స్ అనేవి 17/7/2020 సంవత్సరం నుంచి దాని రూల్స్ వచ్చాయి. ఇక్కడ మన డిస్ట్రిక్ట్ కమిషన్లో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్న సివి సూర్యభాస్కరం గారు ఈరోజు మన నేషనల్ కమిషన్ మెంబర్గా ఎన్నికవటం చాలా స్టేట్ కమిషన్కి మెంబర్గా ఎన్నికవటం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మన అన్ని డిస్ట్రిక్ట్లో 13 డిస్ట్రిక్ట్లలో కూడా కొత్త ప్రెసిడెంట్లు వచ్చారు, కొత్త మెంబర్స్ వచ్చారు. అదే అందరు ప్రెసిడెంట్లకి అందరూ మెంబర్స్కి కూడా మా సంస్థ తరపు నుంచి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అందుకే ఆ విషయంలో ఇక్కడ మన తూర్పుగోదావరి జిల్లాలో ఉండే మన 4 డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లని కూడా ఆహ్వానించాం. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతికి విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు సంతాపం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని కృషి చేస్తున్న గొప్ప వ్యక్తి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తున్న వ్యక్తి అకాల మరణం పార్టీకి తీరని లోటన్నారు కేకే రాజు. చాలా విచారకరమైన బాధాకరమైన రోజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక వాణిజ్య ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ గౌరవనీయ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అకాల మరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని కాకుండా నెల్లూరు జిల్లా ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లా ప్రజలు కానీ అందరినీ కూడా ఈరోజు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి నడిచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 365వ రోజుకు చేరుకున్నాయి. నేడు జరిగిన దీక్షలో పీఎన్టీయూసీ నాయకులు రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడాదికి పైగా స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతుంటే కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తామనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చిన మరుక్షణం విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో కానీ బయట కానీ కార్మిక సంఘాలు జేఏసీ ఏర్పడి సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇది సిటీలో 366వ రోజు, అలాగే స్టీల్ ప్లాంట్ కూరమానపాలెం దగ్గర 375వ రోజు. అంటే సంవత్సరం కాలంగా మేము ఉద్యమం చేస్తూ ఉంటే ఏదో మాకు సంబంధించింది కాదు, ఇది ఈ వ్యవహారం ఎవరిదో అన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజాప్రతినిధులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయినా సరే ఈ ఉద్యమానికి చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మా గురించి కాదు, భావితరాల గురించి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నగరంలో ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, రాష్ట్రపతి గారు ఉన్నారు. నిన్న కూడా మేము అప్పీల్ చేసాం, మీరు కనీసం ఈ అంశాన్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళండి. 3 లక్షల కోట్ల విలువైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 25,000 కోట్లకి 30,000 కోట్లకి అమ్మేస్తానంటే ప్రజానీకం, కార్మికులు, నిర్వాసితులు ఊరుకుంటారా? జాతి క్షమించదు, భవిష్యత్తు మనం క్షమించదు. చరిత్రలో మిగిలిపోవాలంటే స్టీల్ ప్లాంట్ని రక్షించాలి, నిర్వాసితులను కాపాడాలి. ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ మిలన్ 2022 పురస్కరించుకుని విశాఖ నగరంలో పలు చోట్ల విద్యుత్ దీపాలను అలంకరించారు. బీచ్ రోడ్ ఐఎన్ఎస్ కురుసరా సబ్మెరైన్ వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలను వీఎంఆర్డీఏ చైర్మన్ అక్రమాని విజయ నిర్మల ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నగర సుందరీకరణలో భాగంగా 40 లక్షల రూపాయల నిధులతో సందర్శన స్థానాల్లో విద్యుద్దీకరణ చేసినట్లు తెలిపారు. సంబంధించి మరి ఇక్కడ విఎంఆర్డీఏ
ఏవైతే 7 పార్కులు ఉన్నాయో ఆ పార్కులన్నీ కూడా లైటింగ్స్ పెట్టడం జరిగింది. ఈరోజు ఓపెనింగ్ కూడా పెట్టడం జరిగింది. మరి ఈరోజు చూసినట్లుగా అయితే ఇక్కడ కలర్ లైటింగ్ చాలా ఆహ్లాదకరంగా ఉన్నది ప్రాంతం అంతా కూడాను. మరి బిఎంఆర్డీ మెన్షన్ చేస్తున్నటువంటి 7 పార్కుల్లో కూడా ఈ లైటింగ్ అనేది చాలా చక్కగా ఉంది. 43 lakhsతో ఎస్టిమేషన్తో ఒక దీపాల అలంకరణ అనేది చేయడం జరిగింది. మరి దీనికి అతిథి మహారాజులు రాబోతున్నారు. మరి దేశ విదేశాల నుంచి కూడా చాలామంది వచ్చి వీక్షించుతున్నారు కనుక మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క మంచి ఏదైతే ఈ 21 తారీఖు 4 తారీఖు జరగనున్న PTVలో మరి ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మరి కోవిడ్ కూడా నిబంధనలు కూడా పాటిస్తూ గాజువాక నియోజకవర్గం పరిధిలోని పలు సమస్యలను పట్టణ తెలుగు యువత నాయకులు శ్రీకాకుళంలోని ఎంపీ రామ్మోహన్ నాయుడిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి వివరించారు. గంగవరం పోర్టు నిర్వాసితుల సమస్య ప్రధానంగా మత్స్యకారులకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ వినతి పత్రం అందజేశారు. గంగవరం పోర్టు నిర్మాణ సమయంలో ప్రభుత్వ అధికారులు నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించి సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి జీవన ప్రమాణాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా పూర్తి న్యాయం చేస్తామని, పోర్టు నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి పూర్తయ్యేంత వరకు 3,600 రూపాయలు ఒక్కొక్కరికి జీవన భృతిగా ఇస్తామని తెలిపారని, కానీ అవి అమలు కాలేదన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి జెట్టి నిర్మాణాన్ని చేపట్టలేదని, వారికిచ్చే జీవన భృతిని కూడా 2010వ సంవత్సరంలో నిలిపేశారన్నారు. సుమారు 20,000 మంది జనాభా కలిగిన గంగవరం పోర్టు నిర్వాసిత గ్రామాలకు ఎటువంటి ఉపాధి లేక నిరుద్యోగ సమస్యతో జీవనం సాగిస్తున్నారని, వారి జీవన ప్రమాణాలను దెబ్బతీసి వారికి ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చకుండానే పోర్టులో ఉన్న ప్రభుత్వ వాటాను పూర్తిగా ప్రైవేటు సంస్థకు అమ్మేయటం చాలా బాధాకరమని తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశంపై మాట్లాడి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు ఒలిశెట్టి తాతాజీ, ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు, గాజువాక అధ్యక్షుడు బలగ బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి ముమ్మిడివరపు రాము, 64వ వార్డు అధ్యక్షుడు కొవరి హరికృష్ణ, కద్రి పోళ్లరాజు తదితరులు పాల్గొన్నారు. సామాజిక సేవ చేసేవారిని ప్రతి ఒక్కరిని అభినందించాలని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. అన్ని సేవల కన్నా ఆధ్యాత్మిక సేవ చాలా గొప్పది, విశిష్టమైనదని పేర్కొన్నారు. అగనంపొడి ప్రాంత ఆరాధ్య దైవం శ్రీ బొర్రమాంబ అమ్మవారి గుడికి వెళ్లే రహదారి బాగోలేని సమయంలో ఇదే ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు మువ్వల మహేష్ యాదవ్ తన సొంత నిధులు 1,20,000 రూపాయలతో రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్లా శ్రీనివాసరావు పాల్గొని ప్రారంభించారు. పార్టీలో ఉంటూ సామాజిక సేవ చేసేవారికి ఉన్నత పదవులు వెతుక్కుంటూ వస్తాయన్నారు. కార్యక్రమంలో 85వ వార్డు అధ్యక్షులు కర్రి దశేంద్ర, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారి కోరిన వెంటనే మరి సోదరులు మువ్వల మహేష్ సుమారు 1,20,000 పెట్టి మరి ఈ రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది. వారికి నేను మా నాయకుల తరఫున అలాగే కమిటీ తరఫున వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా చేయాలని, అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కావాలని, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. గతంలో కూడా గుడి బాగా నిర్మాణం చేయాలని ఆలోచన అనుకున్నాం. తర్వాత ఈ దేవాదాయ శాఖ రావడం, దాంతో అలాగా మన గ్రామస్తులకి దేవాదాయ శాఖ కూడా ఇష్టలేకపోవడం వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల అలా ఉండిపోయింది. కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా అమ్మవారి గుడి, దుర్గామ్మ గుడి మంచి ఈ రాష్ట్రంలోనే మంచి పేరు ప్రతిష్ట వచ్చేటట్టుగా ఇక్కడ నిర్మాణం చేపడతామని చెప్పేసి. ఇద్దరు మందుబాబులు పట్టపగలే పూటగా మద్యం తాగి చిందులు తొక్కారు. ఇదేంటని ప్రశ్నించిన పోలీసులను కూడా లెక్క చేయకుండా రెచ్చిపోయారు. గొలుగొండ మండలం పాకలపాడుకు చెందిన ఎంపీటీసీ సభ్యురాలి భర్త సన్యాస్ నాయుడు, ఏటిగైరంపేటకు చెందిన పాఠశాల కమిటీ అధ్యక్షుడు పోటూరి సన్యాస్ నాయుడు ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం మాకవరపాలెంలోని భోజన హోటల్కు మద్యం తాగి వచ్చారు. అక్కడ భోజనం చేస్తున్న వ్యక్తులతో గొడవ పడ్డారు. వీరి ప్రవర్తనతో భయపడిన హోటల్ నిర్వాహకులు
పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాసేపటికి కానిస్టేబుల్ అక్కడకు చేరుకున్నారు. అప్పటికే మత్తులో ఉన్న వారిద్దరూ కానిస్టేబుళ్లను సైతం లెక్క చేయలేదు. ఈ తతంగానంతా అక్కడున్న వారిలో ఒకరు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కానిస్టేబుల్ ని దూషించడంతో పాటు విధులకు ఆటంకం కలిగించిన 2 వ్యక్తులపై మాకవరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని కోర్టుకు హాజరుపరచగా రిమాండ్ విధించారని ఎస్ఐ పేర్కొన్నారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మాకవరపాలెం ఆర్ఆర్ రెస్టారెంట్ దగ్గర తాగి వీరంగం సృష్టించిన 2 వ్యక్తులు, అందులో ఒకరు పాత్రపాడు ఎంపీటీసీ భర్త సన్యాసి నాయుడు, అలాగే ఏటిగేరంపేట చెందిన నానాజీ, ఇరువురు కూడా గొల్గొండ మండలం విశాఖపట్నం జిల్లా వాసులు. వీరిరువురు కూడా ఆర్ఆర్ రెస్టారెంట్ వద్ద న్యూసెన్స్ చేస్తే వీళ్ళని పోలీస్ సిబ్బందిపై కూడా దురుసుగా ప్రవర్తించి పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తూ పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసిన 2 మీద కూడా 353, 506, 186, 290 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి 2 వ్యక్తులను అదుపులో తీసుకొని కోర్టు ముందు ప్రవేశపెట్టగా కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించడం జరిగింది. పెందుర్తిలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించగా చిన్నముషిడివాడకు చెందిన ముక్క మహేష్ గా గుర్తించారు. గత 5 రోజులుగా ఇతను కనిపించకపోవడంతో పెందుర్తి పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. క్లోజ్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. మృతునికి ఒక భార్య, 2 పిల్లలు ఉన్నారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూకు వేదికైన సాగర తీరం. నేవల్ ఫ్లీట్ ను సమీక్షించిన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని దళిత సంఘాల డిమాండ్. ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నా. విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల సీఎం తన చిత్తశుద్ధి నిరూపించాలి. పల్లా శ్రీనివాసరావు డిమాండ్. బీసీ జాబితాలో కాపులను చేర్చాలి. రాష్ట్ర కాపునాడు జేఏసీ డిమాండ్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.